హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సో ఈ రోజు అయితే మరొక మంచి ఎపిసోడ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. కంఫీ మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో అయితే ఈరోజు మనం ఉన్నాము చెర్లపల్లిలో. సో ఇక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మ్యాట్రెసెస్, పిల్లోస్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ అబౌట్ అన్ని కైండ్ ఆఫ్ ఫోమ్స్ యూజ్ చేస్తూ మ్యాట్రెసెస్ని, పిల్లోస్ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో వీళ్ళ ఫ్యాక్టరీలో మనం ఉన్నాం ఈరోజు. నాతో పాటు మీరు కూడా చూసేయండి అసలు మ్యాట్రెసెస్ ఎలా ప్రిపేర్ చేస్తారు, డైలీ ఎన్ని చేస్తారు, వీళ్ళ బడ్జెట్ ఏంటి, వీళ్ళ ప్రైజెస్ ఏంటి, అసలు ఏమేమి ఫోమ్స్ యూజ్ చేసి చేస్తారు, ఎలా ఉంటున్నాయి ఇవి అని మనం చూసేద్దాం. సో మనం కంఫీ మ్యాట్రెస్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాము అండ్ వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము వాట్ ఈస్ కంఫీ మ్యాట్రెస్ అని. అండ్ ఈయన ఫౌండర్ ఆఫ్ టచ్ వుడ్ కూడా. సో అవి సోఫాస్ అండ్ ఫర్నిచర్ సంబంధించిన బ్రాండ్ అనమాట. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు వాట్ ఈస్ కంఫీ మ్యాట్రెస్ అని. బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే యాక్చువల్లీ చాలా పెద్ద బ్రాండ్స్ కూడా మనం చూస్తున్నాము మ్యాట్రెసెస్లో. బట్ ఇది అంత బ్రాండింగ్ చేసుకోకపోయినప్పటికీ చాలామంది ప్రిఫర్ చేసి అఫోర్డబుల్ రేంజ్లో మంచి క్వాలిటీ ఇచ్చే బ్రాండ్గా అయితే మంచి నేమ్ అయితే తెచ్చుకుంది కంఫీ మ్యాట్రెస్. సో వాళ్ళని అడిగి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాము అండ్ ఫ్యాక్టరీ కూడా చూసేద్దాము. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీపతి అండి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ కాంఫీ మ్యాట్రెస్ అండ్ టచ్ వుడ్ సోఫాస్ అండ్ రిక్లైనర్స్. వీఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్. ఓకే, బిఫోర్ దిస్ స్టార్టింగ్ అప్ దిస్ బిజినెస్ 7 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం బిజినెస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్. బిఫోర్ దట్ నేను స్లీప్వెల్ వర్క్ చేశాను యాజ్ ఎ జిఎం సౌత్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే బేసికలీ ఒక మంచి ప్రోడక్ట్, కస్టమైజ్ సైజెస్, కస్టమర్కి కావాల్సిన కంఫర్ట్స్ ఇవ్వాలంటే ఇమీడియట్గా డెలివరీ కావాలి కస్టమర్కి. అండ్ వాళ్ళకి కావాల్సిన సైజెస్లో కావాల్సిన కస్టమైజ్డ్ కంఫర్ట్లో ఇవ్వాలి. సో డెఫినెట్గా ఆల్ టాప్ బ్రాండ్స్ కొంచెం టైం తీసుకోవటం అన్నీ కొద్దిగా ట్రబుల్ ఫేస్ చేశారు కస్టమర్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఎస్, వై డోంట్ వీ గివ్ బెస్ట్ కంఫర్ట్ అండ్ కస్టమైజ్ కంఫర్ట్ అండ్ బెస్ట్ ప్రైజింగ్ విత్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి మన ఉద్దేశంతో ఈ బ్రాండ్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత వీఆర్ డే బై డే అంచులంచులుగా వీఆర్ రీచ్డ్ అండ్ వీఆర్ రీచింగ్ గుడ్ హైట్స్ అండ్ గుడ్ గ్రోత్ ఇన్ బిజినెస్. అండ్ ఆల్సో హ్యాపీ కస్టమర్స్ గ్యాదర్ చేసుకోవటం కానీ, కస్టమర్స్ ఇంక్రీజ్ చేసుకోవటం కానీ, రిఫరెన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవటం కానీ ఇవి చాలా జరుగుతున్నాయి. వీఆర్ నాట్ ఓన్లీ క్యాటరింగ్ టు కస్టమర్స్, we are also servicing to many of the dealers and hotels, OA hotels and hostels ఎన్నిటికి మనం క్యాటరింగ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ కాంఫీ మ్యాట్రెస్ అండ్ టచ్ వుడ్ సోఫాస్ మనం చేస్తున్న బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా స్లీప్వెల్ వర్క్ చేశాను అని. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇది పెట్టడం అయితే జరిగిందా? ఎగ్జాక్ట్లీ అండి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి అంటే దాంట్లో ఒక మిడిల్ మేనేజ్మెంట్ పొజిషన్ నేను హ్యాండిల్ చేశాను. జిఎం కింద సౌత్ మొత్తం హ్యాండిల్ చేశాను. సో దాంట్లో ఏంటంటే ఐ హ్యావ్ అటెండెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ స్ట్రాటజిక్ మీటింగ్స్, తర్వాత ఫ్యాక్టరీ కొన్ని సెటప్స్ అండ్ కొన్ని ఫార్ములాస్, న్యూ ఫార్ములాస్, డిఫరెంట్ ప్రోడక్ట్ లాంచింగ్ ఇవన్నీ చేయడం జరిగింది ఆ ప్రొఫైల్లో ఆ జాబ్ చేసినప్పుడు. దెన్ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్లీ వీ వాంట్ టు గివ్ బెస్ట్ ప్రైజింగ్ అని. ఎందుకంటే బికాస్ ఫ్యాక్టరీ నుంచి ప్రైజింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్రైస్ విల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ క్వాలిటీ వైజ్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. మనం చాలా ప్రొఫెషనల్గా మనం హ్యాండిల్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ హ్యాండ్లింగ్, మన బ్రాండ్ కాంఫీ కానీ టచ్ వుడ్ కానీ ఒక ట్రేడ్ మార్క్ రిజిస్టర్ ఉంది. వీ హ్యావ్ లేబర్ సర్టిఫికేట్, వీ హ్యావ్ జిఎస్టీ సర్టిఫికేట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ట్రేడ్ మార్క్ ఉంది, కాంఫీకి ఉంది, టచ్ వుడ్కి ఉంది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ కంపెనీ కోజీ మ్యాట్రెస్ ఎల్ఎల్పి విచ్ ఇస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాని కూడా డిఫరెంట్ లీగల్ స్టాచ్యూటరీ అన్నీ సంబంధించిన ఉన్నది. అండ్ మొత్తం 3 బ్రాండ్స్ కూడా ట్రేడ్ మార్క్స్ ఉన్నది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ అ మెంబర్ ఆఫ్ ఇండియన్ స్లీప్ ప్రొడక్ట్ అసోసియేషన్ ISPA. అంటే ఈ ISPA అనేది ఆల్ టాప్ బ్రాండ్స్, టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ ఒక అసోసియేషన్ అయ్యి ఉన్నది. ఈ అసోసియేషన్లో వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దట్. మాకు మంత్లీ రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతాయి అండ్ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు రెగ్యులర్గా
బుక్స్ పంపిస్తారు, సర్క్యులర్స్ పంపిస్తారు, అండ్ రెగ్యులర్ మెయిల్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ ఉంటాయి, జూమ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా డిఫరెంట్ టెక్నాలజీతో మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, దాని ఎక్స్పీరియన్స్ అన్నీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, ఆల్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు దట్, మీరు చెప్పినట్టు మీరు ఆల్రెడీ చాలా పెద్ద బ్రాండ్లో వర్క్ చేయడం వల్ల మీకు ఈ నాలెడ్జ్ అంతా వచ్చింది. ఎలా అయితే మనము కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని మీరు అనుకున్నారో ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు కదా. సో మీరు ప్రైజింగ్ రేస్ చాలా లో పెట్టారు, అంటే కంపేర్ టు అదర్ బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎఫోర్డబుల్ ప్రైస్ తోటి సేమ్ అదే క్వాలిటీ మీరు ఈక్వల్గా ఇస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది, బిజినెస్ ఎలా ఉంటుంది పర్ డే వచ్చేసి, మీకు ఎలా ఉంటుంది? పర్ డే వచ్చేసరికి అరౌండ్ 50 to 60 మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అరౌండ్ 1 or 2 సోఫాస్ చేస్తాం, డిపెండ్స్ అపాన్ ద మోడల్స్ బట్టి. అండ్ ఒక్కొక్కసారి మనకి వెన్ ద ఆర్డర్స్ ఆర్ మోర్, ఒక్కసారి సెకండ్ షిఫ్ట్ కూడా రన్ చేయడం జరుగుతుంది. మనకి ఒక 2 టేపేజ్ మిషన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ఎక్విప్డ్ రిక్వైర్డ్ మిషన్స్ లైక్ బిల్డింగ్ మిషన్, ఆ తర్వాత మన పిల్లో మిషన్స్, షెడ్డింగ్ మిషన్, అన్ని కైండ్ ఆఫ్ మిషన్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, కంపేర్ టు కాస్ట్, మీరు అడిగిన పాయింట్ కాస్ట్ ఎందుకు తక్కువ ఉందంటే బికాజ్ మన ఓవర్ హెడ్స్ తక్కువ కంపేర్ టు అదర్ టాప్ బ్రాండ్స్. వాళ్ళకి మార్కెటింగ్ కానీ, ఒక ఫ్యాక్టరీ లొకేషన్స్ కానీ, మ్యాన్ పవర్ కానీ కంపేర్ చేస్తే డెఫినెట్గా మన ఓవర్ హెడ్స్ అన్నీ తక్కువ ఉంటాయి. ప్లస్ మనకి మిడిల్ మ్యాన్ ఎవరున్నారు, డీలర్స్ ఉన్నారు. డీలర్ దగ్గర ఓన్లీ డీలర్ తప్ప మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు లేరు. సో డెఫినెట్గా కస్టమర్స్ కొంతమంది డైరెక్ట్ ఫ్యాక్టరీకి వస్తున్నారు. డైలీ 2 or 3 కస్టమర్స్ వస్తారు, విజిట్ చేస్తారు. వాళ్ళు ఒక 2 మ్యాటర్ 3 మ్యాటర్స్, డైలీ 5 మ్యాటర్స్ అయితే ఎండ్ కస్టమర్స్కి ఫ్యాక్టరీకి విజిట్ చేసి, మనకు ఒక ఎక్స్పీరియన్స్ జోన్ ఉంది, మీకు చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ జోన్లో కూడా వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఏ కస్టమైజ్ ఫోమ్స్ బాగుంటుందో, వాళ్ళకి ఎట్లా కంఫర్టబుల్ ఉందో దాని ప్రకారం వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర. సో డైలీ ఒక 5-6 కస్టమర్స్ రావటం, ఒక 5-6 మ్యాటర్స్ 7 మ్యాటర్స్ వెళ్ళటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే టాప్ కంపెనీస్ ఏదైతే ఫోమ్స్ యూజ్ చేస్తున్నారో సేమ్ ఫోమ్స్ విత్ వారంటీ మా దగ్గర 26 మోడల్స్ ఉన్నాయి మా కేటగిరీలో. అండ్ మీకు ఫోమ్స్ 26 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ మీకు మ్యాట్రస్ వచ్చేసరికి వెరీ సింపుల్ 4 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఇఫ్ యూ సీ దట్ మ్యాట్రస్లో స్ప్రింగ్, కాయర్, ఆర్థో అండ్ ఫోమ్, ఈ 4 ఎనీ కంపెనీ విల్ హ్యావ్ 4 కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్లోనే డివైడ్ అయి ఉంటుంది. ప్రతి మోడల్ కూడా ఈ 4 కేటగిరీలో డివైడ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యాట్రసెస్ వీ హ్యావ్ స్లీప్ యాక్సెసరీస్, అంటే కంఫర్టర్స్, ప్రొటెక్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిల్లోస్ లైక్ ఫైబర్ పిల్లో, ప్రీమియం పిల్లో, లగ్జరీ పిల్లో అండ్ మెమరీ పిల్లో, తర్వాత లాటెక్స్ పిల్లో, మసాజ్ పిల్లో, ఎన్ని కైండ్ ఆఫ్ పిల్లోస్ ఉంటుంది. నెక్స్ట్ దివాన్ బోల్స్టర్స్ ఉంటుంది, దివాన్ కుషన్స్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సోఫా కమ్ బెడ్ ఈ కేటగిరీలో, కాంఫీలో. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లీప్ యాక్సెసరీస్, నెక్ కేర్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ రాకుండా ఆఫీస్లో కూర్చోవడానికి బ్యాక్ కుషన్స్ ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్స్కి అందజేయడం జరుగుతుంది. సో ఇందాక మీరు 26 మోడల్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చేస్తామన్నది ఓన్ ఈ ఫోమ్ యూస్ చేసే కదండి. సో మా ఆడియన్స్ కోసం ఒకసారి అసలు ఈ ఫోమ్స్ ఏంటి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫోమ్ నాలెడ్జ్ అండ్ మ్యాట్రిసెస్ ఎలా చేస్తారని తెలియాలి కాబట్టి ఒకసారి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయరా? సో కమింగ్ టు ఫోమ్స్, ఈ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ మనం యూస్ చేసేది. ఈ అన్ని ఫోమ్స్లో ప్రతి ఫోమ్కి ఒక వారంటీ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఫోమ్స్ మనం యూస్ చేసేది కూడా. ఎందుకు బ్రాండెడ్ ఫోమ్స్ యూస్ చేస్తుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా బికాస్ వారంటీ ఇస్తాం. మన దగ్గర 26 మోడల్స్ ఉన్నాయి మన బ్రాండ్లో, కాంఫీ మ్యాటర్స్లో. ఈ 26 మోడల్స్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వారంటీ ఉంటుంది. ఈ వారంటీ స్టార్ట్స్ ఫ్రమ్ 1 year to 10 years వరకు ఉంటుంది. మోడల్ బట్టి, కాంబినేషన్ బట్టి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఫోమ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఫోమ్స్ తీసుకుంటాం. ఈ బ్రాండ్స్ దగ్గర మనం వారంటీ ఎంత వారంటీ ఇవ్వచ్చు అని చెప్పి మనం వాళ్ళ దగ్గర కూడా ఒక అష్యూరెన్స్ తీసుకుంటాం, లెటర్ తీసుకుని దాని ప్రకారం మనం ఇక్కడ ఈ ఫోమ్స్ అన్ని మ్యాట్రసెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కమింగ్ టు ఇది లాటెక్స్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాటెక్స్ ఫోమ్స్ ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది. ఎందుకు ట్రెండింగ్ ఉందంటే బికాస్ మనం పడుకున్నప్పుడు లాటెక్స్ జస్ట్ ఓన్లీ బాడీ షేప్ తీసుకుంటుంది, నాట్ మోర్ దెన్ దట్. అండి అంటే ఇప్పుడు నేను లాటెక్స్ అన్నారని అడుగుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు లాటెక్స్ ఏదో వైరల్ అవుతున్నాయి కదా, ఎగ్ పెట్టి జంప్ చేయడం, కూల్ డ్రింక్ పెట్టి జంప్ చేయడం, ఇదేనా అది? ఇదే లాటెక్స్. కాకపోతే ఏంటంటే దట్ ఈస్ ఆల్ చీప్ ట్రిక్స్. ఏంటి ఎగ్ పెట్టేసి జంప్ చేస్తే ఎగ్
పగలదు, కూల్ డ్రింక్ వాటర్ కదలదని. అంటే ఇది ఏంటంటే బేసికల్ ఏంటంటే ఇది లేటెక్స్ ఎవరు యూజ్ చేస్తారంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, బ్యాక్ పెయిన్ వాళ్ళు, ఇవన్నీ కస్టమర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు ఎక్కువగా లేటెక్స్. అండ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఈవెన్ యంగ్ పర్సన్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాక్ పెయిన్ ఉంటే కనుక బ్యాక్ పెయిన్ చాలా కంట్రోల్ వస్తుంది, చాలా డిక్రీజ్ అవుతుంది. ఇంకోటి బ్యాక్ పెయిన్ లేదు అనుకోండి, ఫర్దర్గా మనకి బికాస్ ఆఫ్ దిస్ డైలీ ఈ ఫుడ్ కల్చరు, మన లివింగ్ కల్చర్ వల్ల డెఫినెట్గా ఇవాళ కాదు రేపైనా ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినా, డిజార్డర్స్ ఉన్నా కూడా డెఫినెట్గా దిస్ విల్ కంట్రోల్ అండ్ అరెస్ట్ ద ఇష్యూస్. సో ఇదేంటంటే మనం పడుకున్నప్పుడు ఏంటంటే బాడీ షేపే తీసుకుంటుంది, నాట్ మోర్ దెన్ దాట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీ కిందకి వెళ్ళదు. బాడీ కిందకి వెళ్ళిందంటే ఎప్పుడైనా మన పైకి లెగిసేటప్పుడు కస్టమర్కి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. అప్పుడే బాడీ బ్యాక్ పట్టుకుంటుంది, అప్పుడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది మామూలు జనరల్గా ఏంటంటే ఏం పెయిన్ ఉండదు, జస్ట్ ఓన్లీ బాడీ షేప్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మేజర్లీ యూజ్డ్, ఎక్కువ బాగా ట్రెండింగ్ నడుస్తుంది మార్కెట్లో బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆర్థోఫోమ్. ఈ ఆర్థోఫోమ్లో దీంట్లో థాయిలాండ్ లాటెక్స్ ఉంటుంది, నెక్స్ట్ శ్రీలంక లాటెక్స్ ఉంటుంది, ఇండియన్ లాటెక్స్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఇండియన్ లాటెక్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈజ్ రీబాండ్ అండి. ఇది రీబాండ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెన్సిటీస్ ఉంటాయి. ఈవెన్ లాటెక్స్ కూడా డిఫరెంట్ డెన్సిటీస్ ఉంటాయి, 80 డెన్సిటీ, 90 డెన్సిటీ, 100 డెన్సిటీ కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రీబాండ్, కమింగ్ టు రీబాండ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆర్థోఫోమ్. దీంట్లో మీకు 70 డెన్సిటీ ఉంటుంది, 80, 90, 100, 110 కూడా ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ మోడల్ బట్టి, వాళ్ళు కంఫర్ట్ బట్టి మనం ఈ డెన్సిటీ ఆఫ్ ఫోమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కూడా ఒక ఆర్థోఫోమ్ అంటారు దీన్ని కూడా. ఇది కూడా ఆర్థోఫోమ్ అంటే ఇట్లా హార్డ్ ఉండకుండా ఓన్లీ ఫోమ్ టైప్లో, ఫోమ్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోమ్ ఇది ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కంపేర్ టు దిస్ రీబాండ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థోఫోమ్ విచ్ ఇస్ లైట్ వెయిట్. ఇది కూడా యూజ్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ కస్టమర్ లైకింగ్ బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈజ్ మెమరీ ఫోమ్ అండి. మెమరీ ఫోమ్ ఏంటంటే ఇంప్రెసివ్ ఫోమ్ అంటుంది దీన్ని. ఒకసారి ఎట్లా మనం కూర్చున్నప్పుడు అది ఎట్లా హ్యాండ్ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్ విల్ కమ్ టు ది బ్యాక్ పొజిషన్. దిస్ కాల్డ్ ఇంప్రెసివ్ ఫోమ్. ఇది మనకు సాఫ్ట్గా కావాలంటప్పుడు స్ప్రింగ్ మ్యాటర్స్ కానీ, లేదంటే వెరీ యంగ్ పీపుల్, చిల్డ్రన్కి వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ మెమరీ ఫోమ్. రైట్. అపార్ట్ ఫ్రమ్ మెమరీ ఫోమ్ ఇది సూపర్ సాఫ్ట్. దీంట్లో డెన్సిటీస్ ఉంటాయి, 28 డెన్సిటీ ఉంటుంది, 23 ఉంటుంది, నెక్స్ట్ 32 డెన్సిటీ కూడా ఉంటుంది సూపర్ సాఫ్ట్. అండ్ కమింగ్ టు ఫోమ్ ఇది 32 డెన్సిటీ అండ్ 28 డెన్సిటీ అండ్ ఇది కూడా 28 డెన్సిటీ అండ్ 23 డెన్సిటీ కూడా ఉంటుంది మన దగ్గర. దిస్ ఈజ్ 23 డెన్సిటీ. ఓకే. అండ్ కమింగ్ టు కాయర్, దిస్ ఈజ్ ఫైబర్ కాయర్ అండి, లాటెక్స్ కాయర్ కాదు. ఫైబర్ కాయర్ ఇస్ వెరీ వెరీ హార్డ్ అండ్ వెరీ పాతకాలం చాలామంది కస్టమర్స్ మాకు కాయర్ కావాలండి, ఒక 30 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసాం, 40 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసాం అంటే అదే కాయరు ఇప్పుడు ఫైబర్ కాయర్ అంటారు దీన్ని, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక పాతకాలంలో ఎట్లా మనం కాయర్ యూజ్ చేసాం సేమ్ అదే కాయర్ టెక్నాలజీ ఇప్పుడు లాంచ్ చేశారు, చాలా బాగుంది. కాయర్ కస్టమర్స్ అందరికీ కూడా చాలా మళ్ళీ లైక్ చేస్తున్నారు. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ పాకెట్ స్ప్రింగ్ అండ్ దిస్ ఈస్ వెరీ కంఫర్ట్ స్ప్రింగ్. అంటే దీంట్లో ఈ ఇండివిజువల్ సెల్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు యాక్షన్ కానీ ఈక్వల్గా ఉంటాయి, అన్ఈవెన్గా ఉండదు పడుకున్నప్పుడు. అండ్ దిస్ ఈజ్ బోనల్ స్ప్రింగ్స్. ఇది మోస్ట్లీ యూజ్డ్ ఇన్ హోటల్స్ అన్నిట్లో బోనల్ స్ప్రింగ్స్ యూజ్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్షన్ అనమాట. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటుంది, ఇది ఇండివిజువల్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫోమ్స్ అండి, మేజర్ ఫోమ్స్. ఏ మ్యాటర్స్ రెడీ అవ్వాలన్నా ఈ ఫోమ్స్ ద్వారా మనకి ఇవన్నీ రెడీ అవుతాయి. ఓకే అండి. సో లక్ష్మీపతి గారు, ఇందాక మీరు చాలా ఫోమ్స్ అయితే చూపించారు కదా, దాంతో మీరు 26 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్రసెస్ చేస్తానని చెప్పారు, మోడల్స్ అయితే చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇక్కడ పెట్టారు అండ్ చాలా వరకు మేము చూసిన దానికి ఒక చిన్న రూమ్లోనే పెట్టేసి, చిన్న సెటప్ పెట్టేసి వాళ్ళు ఒక గంటలో చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అండ్ వాళ్ళ ప్రైస్ మీ ప్రైస్ కూడా ఈక్వల్గానే ఉంది, ఎందుకంటే వాళ్ళు 16,000కి అలానే ఇస్తారు. అండ్ మీరు కంపారిటివ్ టు పెద్ద బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మనది కూడా అదే ప్రైస్ రేంజ్కి ఇంత మంచి క్వాలిటీ అనేది వస్తుంది కదా. సో దాని గురించి ఒకసారి చెప్పండి.
ఇప్పుడు మంచి క్వశ్చన్ మీరు వేశారు మనీషా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ చిన్న యూనిట్ ఏదైతే చిన్న మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం టోటల్ రేంజ్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే టాప్ బ్రాండ్స్ రేంజ్ మెయింటైన్ చేస్తారో ఆ రేంజ్ అంతా మనం కంప్లీట్గా మెయింటైన్ చేస్తాం. అంటే ఫోమ్స్లో ఓన్లీ ఫోమ్ అనుకుంటారు కానీ ఫోమ్లో చాలా డెన్సిటీస్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. సో ఎన్ని డిఫరెంట్ డెన్సిటీ డిఫరెంట్ సైజెస్ ఎన్ని కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. వేరే చిన్న చిన్న యూనిట్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ మెటీరియల్లో స్టోర్ చేసుకోలేరు, మెటీరియల్ పెట్టుకోరు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ పెట్టుకోరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక చిన్న మిషన్ టేపేజ్ మిషన్ పెట్టుకొని వర్క్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ దేర్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అక్కడ వేరియంట్స్ మీకు ఉండదు. కస్టమర్ అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియంట్స్ కానీ అట్లాంటివి ఏం కనిపించదు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు. ఇక్కడ వేరే మన దగ్గర ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కావాలో మినిమం రిక్వైర్మెంట్ ఉందో సో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అన్ని సెటప్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ మిషన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ క్విల్టింగ్ మిషన్, హ్యాంగింగ్ మిషన్. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ క్విల్టింగ్ స్టిచ్చింగ్ మిషన్ ఇన్ ఎంటైర్ ఇండియా ఆర్ వరల్డ్ అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ చైనా అండ్ ఇది ఒక రోజులో 5000 మీటర్స్ మనం క్విల్టింగ్ చేసుకోవచ్చు. అండ్ అది అంటే మిషన్ గురించి చెప్పారు కదా, సో ఈ మిషన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు జనరల్ గా? ఈ 45 to 50 lakhs ఉంటుందండి. ఓకే, యా. సో పర్ డే మీరు ఈ మిషన్ మీద ఎన్ని మ్యాట్రిసెస్ స్టిచ్ చేస్తారు? అంటే ఈ క్విల్టింగ్ చేస్తాం. క్విల్టింగ్ అంటే ఫ్యాబ్రిక్ ఏదైతే ఇప్పుడు చూసారు ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్, ఇదంతా ఈ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలర్స్, ఇదంతా బార్డర్స్, ఇవన్నీ మనం క్విల్టింగ్ దీనికి మిషన్లో పెట్టి అది పీల్ ఫోమ్ అండి. చూసారా పీల్ ఫోమ్, ఇదంతా పీల్ ఫోమ్, దీన్ని పీల్ ఫోమ్ అంటారు. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, 6 mm, 8 mm, 10 mm ఉంటాయి. అంటే మన మ్యాట్రస్ అంటే మన ఫ్యాబ్రిక్ బట్టి మోడల్ బట్టి మనం డిఫరెంట్గా క్విల్టింగ్ చేసి కస్టమర్కి వేయడం జరుగుతుంది. డిఫరెంట్ మోడల్స్ బట్టి మనం చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు అక్కడ సిస్టమ్ చూస్తున్నారు. ఇది CPU కంప్యూటర్. ఏంటంటే దీంట్లో ఒక 1000 వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అంటే డిజైన్స్ అంటే ఇప్పుడు మనకి మిషన్లో అంటే పైన ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ మీద డిజైన్ ఎట్లా కావాలి అంటే మోడల్ బట్టి మేము చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కస్టమర్స్ వచ్చి సార్ మాకు ఈ డిజైన్ అయితే బాగుంటుంది ఇవన్నీ అడగడం జరుగుతుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్డ్ మనం మోడల్స్ డిజైన్స్ కూడా ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా చేయడం జరుగుతుంది. అందుకే డిఫరెంట్ అరౌండ్ 30 కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యాబ్రిక్లు కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. దిస్ ఈజ్ ద సిస్టమ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్, ఈ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకొని చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది ప్రింటింగ్ మిషన్ మీద. యా ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను మీకు. ఇది ఈ మిషను క్విల్టింగ్ మిషను 100 నీడిల్స్ తోటి స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ 100, అవుట్పుట్ ఎన్ని ప్రాసెస్ ఇట్లా వస్తాయి. థ్రెడ్ ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వచ్చి డిజైన్ ఇక్కడ అయ్యి ఇక్కడ నుంచి మన ఫ్యాబ్రిక్ వెళ్తుంటుంది. మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదంతా స్టాక్ యాడ్ ఫర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. మీకు ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్స్ గురించి. జస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, ఇది జకాట్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, ఇది ఏంటంటే ఇది స్ప్రింగ్ మ్యాట్రస్, కాయర్ మ్యాట్రస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాటర్ అంటే కస్టమర్ బట్టి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది పోలార్ ఫ్లీజ్. పోలార్ ఫ్లీజ్ అంటే జనరల్గా ఎక్కువ మన చల్ల ప్రదేశంలో లైక్ స్విట్జర్లాండ్, UK, US ఎక్కడైతే మన బాగా చల్ల ప్రదేశాలు ఉంటాయో అక్కడ స్టార్ట్ చేశారు ఇది పోలార్ ఫ్లీజ్ అని. ఒక స్వెటర్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి వింటర్లో చాలా చాలా బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది. అండ్ ఇది కూడా చాలామంది లైక్ చేస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వేరియంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. దీంట్లో కూడా GSMs ఉంటాయి. టోటల్గా 240 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 320 GSM ఫ్యాబ్రిక్. ఇది సాటిన్ అంటారు దీన్ని. ఇదిగోండి సాటిన్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్. అండ్ కమింగ్ టు నిట్టెడ్ ఫ్యాబ్రిక్, ఇది 280 GSM.
ఇది కాంఫీ ఫ్యాబ్రిక్తో, అంటే కాంఫీ ఫ్యాబ్రిక్ అనమాట, అంటే కాంఫీ బ్రాండ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద. అండ్ ఇది ఒక వేరియంట్ వైట్ కలర్, ఇది ఒక వేరియంట్ విత్ డిఫరెంట్ జిఎస్ఎం ఫ్యాబ్రిక్, నిట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇన్ని వెరైటీస్ మేము ఎందుకు మెయింటైన్ చేస్తాం అంటే కస్టమర్ రాగానే చాయిస్ అడుగుతారు, సార్ మాకు చాయిస్ ఇవ్వండి, మంచి చాయిస్ ఇవ్వండి అంటే డిఫరెంట్గా డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ జిఎస్ఎంతో చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. అగైన్ దిస్ ఈజ్ జకాట్ ఫ్యాబ్రిక్, ఇది నిట్టెడ్ ఫ్యాబ్రిక్. దీని వెనకాతలు ఉండే క్విల్టింగ్ ఇదంతా పీల్ ఫామ్ అంటారు దీన్ని. డిఫరెంట్ లేయర్స్ తోటి మనం వేస్తాం, 8 mm 10 mm ఈ లేయర్స్ తోటి మనం క్విల్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లానే సేమ్ వే పైన క్విల్టింగ్ ఉంటుంది, బాటమ్ ఫ్యాబ్రిక్ బాటమ్ మ్యాట్రస్ కింద క్విల్టింగ్ ఉంటుంది, బార్డర్స్ కూడా క్విల్టింగ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ టాప్ క్విల్టింగ్ చేసి ఇచ్చేస్తారు, కానీ మేము పైన క్విల్టింగ్ ఉంటుంది, బాటమ్ క్విల్టింగ్ ఉంటుంది, బార్డర్ కూడా క్విల్టింగ్ ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఫ్యాబ్రిక్. ఇది ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ అంటారండి, ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్. ఇది ఎక్కువ మన హోటల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు హోటల్స్ యూజ్ చేస్తాం అంటే జనరల్ వచ్చే గెస్ట్ హోటల్స్లో వాళ్ళు స్మోక్ చేసినా లేకపోతే ఎనీథింగ్ ఫైర్ ఏదైనా అయినా కూడా ఇది ఫైర్ క్యాచ్ చేయదు. దిస్ కాల్డ్ ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్, ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. మైక్రోబియల్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇది చాలా లేటెస్ట్గా వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. దీనివల్ల ఏంటంటే జర్మ్స్ కానీ యాంటీ ఫంగస్ కానీ ఇట్లా లేకుండా ఈవెన్ స్వెట్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది 320 GSM ఫ్యాబ్రిక్లో ఉంటుంది. దీని థిక్నెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా ఈ ఫ్యాబ్రిక్లో ఏంటంటే న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది. ఏదైతే మన థ్రెడ్స్ ఉంటాయో యాన్ ఉంటుందో న్యాచురల్ యాన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ మోస్ట్లీ చాలా వెరీ కాస్ట్లీ అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, యాంటీ మైక్రోబియల్ ఫ్యాబ్రిక్ ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ వేరియంట్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే. ఓకే, కైండ్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయండి, ఇవన్నీ చూసారా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ విత్ అంటే మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, దానికి కాంట్రాస్ట్లో డిఫరెంట్గా అంటే మ్యాట్రస్ నాట్ ఓన్లీ ఫర్ స్లీపింగ్, చూడడానికి కూడా మంచి డెకోరం ఉండాలి, మంచి కొద్దిగా అట్రాక్షన్ ఉండాలి, మంచి వైబ్రేషన్ రావాలి, మ్యాట్రస్ చూడగానే ఎస్ కొంచెం ఫీల్ రావాలి. ఓకే, ఫర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ డిజైన్డ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ విత్ డిఫరెంట్ బార్డర్స్ విత్ డిఫరెంట్ టేప్స్. అంటే మీకు అక్కడ చెప్తాను ప్రొడక్షన్లో డిఫరెంట్ టేప్స్ అన్నీ చేయడం జరుగుతుందండి. ఓకే, కమింగ్ టు దిస్ అవుట్పుట్ అనమాట. ఇట్లా మీకు అక్కడ ముందు ఫ్యాబ్రిక్ చూశారు, పీల్ ఫోమ్ చూశారు, ఇది అవుట్పుట్ అనమాట. దీంట్లో ఎట్లా అంటే ఫ్యాబ్రిక్ కింద పీల్ ఫోమ్ వస్తుంది, దాని తర్వాత నాన్ ఓవెన్ క్లాత్ వస్తుంది. నాన్ ఓవెన్ క్లాత్ ఎందుకు వేస్తా అంటే ఎక్కడైనా అక్కడ స్టిచ్చింగ్ పర్మనెంట్గా ఉండాలి. ఇప్పుడు మ్యాట్రస్ కొనిన తర్వాత 5 years 10 years యూజ్ చేస్తారు కస్టమర్స్, అది యూజ్ చేయాలి మంచిగా, ఎక్కడ థ్రెడ్స్ కానీ లోపల ఎక్కడ డిస్టర్బెన్స్ రావద్దు అనుకుంటే డెఫినెట్గా మంచి పీల్ ఫోమ్, అంటే లోపల ఫోమ్ అనేది పీల్ ఫోమ్ అంటారు దాన్ని, మంచి పీల్ ఫోమ్ తర్వాత నాన్ ఓవెన్ సెక్యూరిటీ అంటే ఒక సేఫ్టీ కోసం, ప్రొటెక్షన్ కోసం వేస్తాం అనమాట. ఇది చాలామంది యూజ్ చేయరు, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్ట్ అని యూజ్ చేయరు, బట్ మేము ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ స్టాండర్డ్ థియరీలో వెళ్తున్నాం. సో ఇందాక మనకి ఫోమ్స్ చూపించారు కదా, సో ఆ ఫోమ్సే వీళ్ళ దగ్గర ఇంత హ్యూజ్ స్టాక్ ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు నాట్ ఓన్లీ ఇంట్లో వాళ్ళకి కోసమే కాకుండా వీళ్ళు చాలా ఓయో హోటల్స్కి అండ్ హాస్టల్స్కి అండ్ చాలా డిఫరెంట్ యూనిట్స్కి అయితే వీళ్ళు డెలివరీ అనేది చేస్తారు. కొన్నిసార్లు వీళ్ళకి పర్ డే వచ్చి 200 కూడా మ్యాట్రసెస్ చేసి పంపించాల్సింది ఉంటుందంట. దాని గురించే వీళ్ళు హ్యూజ్ డంప్ అయితే చేసి పెట్టారు ఇక్కడ. చాలా హ్యూజ్గా అయితే వీళ్ళ దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంది. ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ అయినా వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇదైతే స్ప్రింగ్ మ్యాట్రిక్స్ చేయడం కోసం రెడీగా చేసి పెట్టుకున్నారు. బేస్డ్ ఆన్ ద మ్యాట్రిక్స్ వాళ్ళు వెంటనే ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. సో ఇవి కూడా ఫ్రీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నవి. బౌన్స్ అవుతుంది కదా ఎక్కువగా, సో అదనమాట. సో వీళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒకవేళ ఆర్డర్ వచ్చిందని అంటే వితిన్ 1 hourలో వాళ్ళు మనకి ప్రిపేర్ చేసేసి ఇస్తారు. సో వీళ్ళ దగ్గర డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఆర్డర్ చేయగానే వీళ్ళే డెలివరీ చేస్తారు. సో వీళ్ళ దగ్గర వీళ్ళ ఓన్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు వితిన్ అవర్లో వాళ్ళు ప్రిపేర్ చేయగానే వెంటనే మనకి డెలివరీ కూడా చేస్తారనమాట. సో ఇదైతే షెడ్డింగ్ మిషన్. ఫోమ్స్ కట్ అయ్యి చాలా మైన్యూట్ పీసెస్ అవుతాయి. సో ఇవి ఏమైనా పిల్లోస్లోకి వాటిలోకి కావాలన్నా కూడా వీళ్ళు ఇక్కడే చేసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పిల్లో మిషన్ కూడా ఉంది. సో అదొకసారి చూద్దాం. ఇది లాటెక్స్ పిల్లో అండ్ ఇక్కడ మెమరీ పిల్లో ఉంది అండ్ ఇది లగ్జరీ పిల్లో.
అండ్ ఇక్కడ దివాన్ సెట్స్కి సంబంధించిన పిల్లోస్ కూడా ఉన్నాయి. సో మనము ఏది కావాలనంటే వాళ్ళు ఆ సైజెస్లో ఆ మెటీరియల్ యూస్ చేసి వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చర్ అయితే చేసిస్తారు. అండ్ ఇక్కడ పిల్లో మిషన్ అయితే ఉంది. సో పిల్లో ఎలా మేక్ చేస్తారో చూద్దాము. ఇదైతే స్టిచ్చింగ్ మిషన్. ఇక్కడ బెడ్ పెట్టి దాని చుట్టూ బార్డర్ స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. మేడ్ ఇన్ థాయిలాండ్ లాటెక్స్, న్యాచురల్ లాటెక్స్ అని ఉంది. సో ఇక్కడ న్యాచురల్ లాటెక్స్ బెడ్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఒకసారి మీరు మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా? సో ఇది లాటెక్స్లో డిఫరెంట్ లాటెక్స్ ఉంటుందండి. ఇండియన్ లాటెక్స్, థాయిలాండ్ లాటెక్స్, శ్రీలంక లాటెక్స్. ఇది కమింగ్ టు కస్టమర్ సెలెక్ట్ చేసుకుంది థాయిలాండ్ లాటెక్స్. ఇది 7 జోన్ లేయర్. మీరు చూస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ ఉంటాయి, పిన్ కోర్ హోల్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిన్ కోర్స్ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది. అందుకే మీరు పడుకున్నప్పుడు ఓన్లీ బాడీ వెయిట్ తీసుకొని కిందకి వెళ్తుంది తప్ప టోటల్గా ఎప్పుడు కిందకి వెళ్తుంది. అండ్ ఇది రబ్బరైజ్డ్ లాటెక్స్ అనమాట. ఓకే, ఇది మీకు ఒకసారి చెప్తాను, ప్రాసెస్ చెప్తాను, ఎట్లా తయారు చేస్తారు లాటెక్స్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఓకే, ఇది దీంట్లో ఈ లేయర్స్లో లాటెక్స్ 2 ఇంచు, తర్వాత సూపర్ సాఫ్ట్ 2 ఇంచు, హెచ్ఆర్ 2 ఇంచు, రీబాండ్ 3 ఇంచు. ఇది టోటల్గా ఏంటంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు అంటే ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఫోమ్స్ వేస్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ వేసి చూడమని చెప్తారు. అంటే ఎట్లా కావాలో అంటే ఏ ఫోమ్స్ వాళ్ళ కస్టమర్కి ఇక్కడ ఎక్స్పీరియన్స్ జోన్ ఇది.
దీని ఏంటంటే డిఫరెంట్ కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకు కొంతమంది హార్డ్ ఫోమ్స్ అంటారు, కొంత సాఫ్ట్ అంటారు, మీడియం సాఫ్ట్ అంటారు. ఆ ఫోమ్స్ ఇక్కడ వేసిన తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఈ ఫోమ్ సెట్ అయింది, నాకు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ మ్యాట్రస్ కాంబినేషన్ అనగానే ఆ మ్యాట్రస్ పర్టికులర్ మ్యాట్రస్ ఇమీడియట్గా తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, డైరెక్ట్ ఎవరైతే పర్చేస్ చేద్దాం అనుకున్నారో కస్టమర్ ఒక్కొక్కసారి వాళ్ళే ఫ్యాక్టరీ విజిట్ చేస్తున్నారని. డైలీ ఒక 5 to 6 కస్టమర్స్ వస్తారండి ఫ్యాక్టరీకి. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రైస్ రేంజ్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఏమైనా ఉందా? బెస్ట్ రేట్ ఇస్తామండి, అంటే ఏదైతే మన ప్రైస్ ఉందో దాని ప్రకారం ఇస్తాం. ఓకే, వాళ్ళ ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళకి ఒక పిల్లోస్ కాంప్లిమెంటరీ లేదంటే ట్రాన్స్పోర్ట్ ఏదైనా కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ రెస్పెక్ట్ అయితే ఉంటుంది వాళ్ళ మీద, ఎందుకంటే ఇంత దూరం చాలా మంది గచ్చిబౌలి నుంచి వస్తారు, ఈవెన్ ది కమ్ ఫ్రమ్ శంకర్పల్లి నుంచి, నార్సింగి నుంచి, ఈవెన్ మోయినాబాద్ నుంచి కూడా వస్తారు కస్టమర్స్. వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. ఎలాగో ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి క్లియర్ కట్గా అసలు మీ లొకేషన్ ఒకసారి ఆడియన్స్కి చెప్పండి. ఇది మన చర్లపల్లి phase 3 నియర్ హెచ్పి గ్యాస్ అంటే డెఫినెట్గా ఎవరైనా రీచ్ అవుతారు. అండ్ యూట్యూబ్లో కూడా మీకు లొకేషన్ పెడతాం, తర్వాత వెబ్సైట్లో ఉంది, యూట్యూబ్ మన అన్నిట్లో ఆల్ అవైలబుల్ ఉంది. లొకేషన్ అడ్రస్ వచ్చేసరికి వెరీ క్లియర్ అండి, నియర్ చర్లపల్లి రైల్వే స్టేషన్ విచ్ ఈస్ నౌ వెరీ వెరీ ట్రెండింగ్. ఇప్పుడు నెక్స్ట్ phase 3 అంటారు మనం చర్లపల్లి. ఇంకొకటి బెంచ్ మార్క్ ఏంటంటే రైల్వే స్టేషన్ కాకుండా హెచ్పి గ్యాస్ అనగానే వెరీ వెరీ క్లియర్ ఒక న్యూ ఫ్లైఓవర్ వచ్చింది, ఫ్లైఓవర్ డౌన్ రాగానే రైట్ సైడ్ మన ఫ్యాక్టరీ ఉంటుంది. ఓకే అండి, రైట్. కమింగ్ టు మనకి 2 బ్రాండ్స్ ఉన్నాయి మ్యాట్రసెస్లో. ఒకటి కాంఫీ విచ్ ఈజ్ ఇంటూ హై ఎండ్ మ్యాట్రస్, ఇంకొకటి ఏంటంటే మీడియం అండ్ లో రేంజ్లో కోజీ అండ్ మ్యాట్రసెస్ మనం లాంచ్ చేయడం జరిగింది 3 years బ్యాక్. సో దీంట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో కూడా. సో కస్టమర్ వాళ్ళు ఉన్న బడ్జెట్ బట్టి, వాళ్ళు ఉన్న కంఫర్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం మ్యాట్రస్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ కంపేర్ టు అదర్స్. మనకు 2 బ్రాండ్స్ మెయింటైన్ చేస్తున్నాం, అండ్ 2 బ్రాండ్స్లో 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెన్సిటీస్ ఉంటాయి 2 బ్రాండ్స్లో. సో కస్టమర్కి వాళ్ళ బడ్జెట్ ప్రకారం పాకెట్ ఫ్రెండ్లీ ఏదైతే వాళ్ళకి మ్యాట్రస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో దాని ప్రకారం మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ కస్టమర్స్ ఉన్నారు, ఏజ్డ్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి మెజర్మెంట్ తెలీదు, మ్యాట్రస్ కావాలని అడుగుతారు, కింగ్ సైజ్ అంటారు, క్వీన్ సైజ్ అంటారు, ఎగ్జాక్ట్ సైజ్ చెప్పలేరు. ఆఫ్కోర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ కాదు. అయితే వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకైనా ఎవరికైనా కస్టమర్కి ఇట్లా మాకు మ్యాట్రస్ రిక్వైర్మెంట్ అనగానే ఇమీడియట్గా మా ఫీల్డ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని మ్యాట్రస్ కానీ నెక్స్ట్ సోఫా కానీ ఏదైనా మెజర్మెంట్ తీసుకొని వచ్చి మనకు వాళ్ళు కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొటేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే డెలివరీ డేట్ ఉంటుందో డెలివరీ డేట్ ప్రకారం డెలివరీ మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి, 4 వెహికల్స్ ఉన్నాయి, 4 వెహికల్స్లో డెలివరీ చేయడం జరుగుతుంది. మన డెడికేటెడ్ వెహికల్స్, మన కంపెనీ వెహికల్స్, ఈ కంపెనీ వెహికల్స్ మీద మన డోర్ సర్వీస్ మన స్టాఫ్ ఇద్దరు వెళ్ళి అక్కడ కస్టమర్ ఇంటికి వెళ్ళి బెడ్ మీద మ్యాట్రస్ వేసి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నా కాంటాక్ట్ నెంబరు 9849159427. ఎవరైనా ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి మీరు రీచ్ అవ్వచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే అడ్వైస్ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ మీరు కొనాల్సిన అవసరం లేదు, మీరు అడ్వైస్ కూడా మ్యాట్రస్ గురించి అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు మ్యాట్రస్లో చాలా మోర్ దెన్ 1 decade ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి అనుకూలంగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆడియన్స్. సో ఇప్పుడు మనం టచ్వుడ్ సోఫాస్ దగ్గర మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనము చాలా వెరైటీస్ ఆఫ్ సోఫాస్ అండ్ దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ గుడౌన్ లాగా ఉంది. సో వాళ్ళు ఆర్డర్స్ బేస్ మీద ఇక్కడ సోఫాస్ డిజైన్ చేస్తారు అండ్ మనకు కావాల్సినట్టు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. సైజెస్ అన్నీ కూడా మనం ఎలా అంటే అలా వాళ్ళు కలర్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా విజిట్ అయ్యి. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటి లెగ్స్, ఇప్పుడు చాలా లెగ్స్ చాలా ఫేమస్ కాబట్టి సోఫాకి లెగ్స్ చాలా కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ 100 వెరైటీస్ ఆఫ్ కలర్స్ తోటి అయితే సోఫాస్ డిజైన్ చేస్తున్నారు. అన్ని మెటీరియల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ మనకి కొన్ని ఫ్యాబ్రిక్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయి, అవి చూసేద్దాం.
వెల్కమ్ టు టచ్వుడ్ అండి. ఇక్కడ మనం కస్టమైజ్డ్ సోఫాసు, తర్వాత రిక్లైనర్సు, హెడ్ బోర్డ్సు, బెడ్ కుషనింగ్, కాట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఫోన్ చేసి సార్ నాకు సోఫా కావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రెక్కి చేస్తాం. ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక సైజు, ఆ ఏరియా సోఫా ఏరియా ఏది ఉందో ఆ సైజు ఇంచెస్లో తీసుకొని వాళ్ళకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ చూపించి క్యాటలాగ్స్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఏ క్యాటలాగ్ కావాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ క్యాటలాగ్స్ ఉంటాయండి. క్యాటలాగ్ వచ్చేసరికి వెల్వెట్ ఉంటుంది, స్వేట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, లెదరైట్ ఉంటుంది, లెదర్ ఉంటుంది. సో ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాలాండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఎన్ని కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీంట్లో. అండ్ అంటే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, నెంబర్ ఆఫ్ జిఎస్ఎం కూడా ఉంటుంది దీంట్లో. సో వాళ్ళు ఏం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్ ప్లస్ సోఫాస్ సైజ్ ఏం కావాలి, ఏ మోడల్ కావాలి అనేది అక్కడ స్పాట్లో మెజర్మెంట్ చేసి కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొటేషన్ ఇచ్చిన తర్వాత వన్స్ దే లైక్ ద మోడల్ అవర్ కొటేషన్ ఎవ్రీథింగ్, డెఫినెట్గా ఒకసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మిడిల్ ఆఫ్ ద వర్క్ స్ట్రక్చర్ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రక్చర్ వచ్చేసరికి వీ మేక్ వుడెన్ స్ట్రక్చర్ విత్ హార్డ్ పైన్ వుడ్. హార్డ్ పైన్ వుడ్ ఎందుకంటే ఇట్ ఈస్ టర్మైట్ ఫ్రీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వుడెన్ స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత టర్మైట్ స్ప్రే చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్ట్రక్చర్ కస్టమర్ రాగానే చూపించి ఫోమ్స్ వేసి, ఫోమ్స్ కూడా అగైన్ ఫోమ్స్ ఎందుకు చూపిస్తామంటే వాళ్ళకి ఎట్లా కంఫర్ట్ కావాలో, ఎంత కుషనింగ్ కావాలో, కంఫర్ట్ కావాలో దాని ప్రకారం ఫోమ్స్ వేసి దెన్ చూపించడం జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ స్టేజ్లో మొత్తం అంత ఫ్యాబ్రిక్ అంతా అయిపోయిన తర్వాత we will call the customer once again for the final visit and we'll show him the kind of finishing, the kind of emerging of the sofa with the legs అన్నీ చూపించిన తర్వాత once they say okay we are happy and satisfied with the sofa making, definitely we will deliver the product to the respective customer house. ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అవర్ కంపెనీ హెస్ గోట్ డెడికేటెడ్ వెహికల్స్. అండ్ సోఫా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 4 people వెళ్తారు. ఎందుకంటే సోఫా ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 10th floor ఉందనుకోండి, అక్కడ వాళ్ళు సర్వీస్ లిఫ్ట్ ఉంటే ఓకే, సర్వీస్ లేకపోతే డెఫినెట్లీ మా మ్యాన్ పవరు తీసుకెళ్ళి వాళ్ళు డ్రాయింగ్ హాల్లో పెట్టడం జరుగుతుంది. సో అంత కైండ్ ఆఫ్ కేర్ఫుల్గా డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే డెలివరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా చిన్న ఫ్యాబ్రిక్, సోఫా ఫ్యాబ్రిక్ చినిగిందంటే డెఫినెట్లీ నో కస్టమర్ విల్ లైక్ దట్ కైండ్ ఆఫ్ టాన్ అండ్ స్టిచెస్ అన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో డెఫినెట్గా చాలా కేర్ఫుల్గా ప్యాకింగ్ చేసి మేము డెలివరీ చేయడం జరుగుతుంది మా ఓన్ వెహికల్స్లో. మేము అందరిలాగా పోర్టరు ర్యాప్ అట్లా పంపించాం. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్రికాషన్స్, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్, దే డోంట్ డెలివర్ ప్రాపర్లీ. అండ్ వాళ్ళు ఎక్కడ అపార్ట్మెంట్ కింద పెట్టేసి వెళ్ళిపోతారు పోర్టర్ వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్ వీ ఓన్లీ విత్ అవర్ డెడికేటెడ్ వెహికల్స్ వీ డెలివర్ ద సోఫా సెట్స్ టు ద రెస్పెక్టివ్ కస్టమర్స్ రెసిడెన్స్. అండ్ దిస్ ఈజ్ వాట్ ద కైండ్ ఆఫ్ సెటప్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వీ యూజ్ మిట్టల్ ఫ్యాబ్రిక్ అండ్ దర్పన్ ఫ్యాబ్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్లో మీకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈవెన్ కుషన్స్ వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుషన్స్ కూడా చూడవచ్చు ఒకసారి. యూ కెన్ సీ దట్ క్యాటలాగ్. కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ విత్ కలర్స్ అంటే దీంతో కింగ్ చైర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ సోఫాస్ చేసుకోవచ్చు, విత్ డబల్ డ్యూయల్ కలర్ సోఫాస్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోఫాస్ యాక్చువల్ వెల్వెట్, రెగ్జిన్, లెదరైట్, ఎన్ని డిఫరెంట్ క్యాటలాగ్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. ఈ క్యాటలాగ్స్ అన్నీ ఒక మినిమం 10 క్యాటలాగ్స్ కస్టమర్ ఇంటికి పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళకి ఏ ఫ్యాబ్రిక్ కావాలో, ఏ వెరైటీ ఆఫ్ టెక్స్చర్ కావాలో అవన్నీ మేము సెలెక్ట్ చేసిన తర్వాత వీ విల్ డెఫినెట్లీ మేక్ ద సోఫాస్. ఈజ్ అట్ డోర్ స్టెప్ సర్వీస్. ఒక్కసారి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు కమ్ అండ్ సీ, అంటే వాళ్ళు వచ్చి మధ్యలో చూసుకోవాలి స్ట్రక్చర్ ఎలా చేస్తున్నారో, మేకింగ్ ఎలా వస్తుందో, కంఫర్ట్ ఎలా వస్తుందో చూసుకోవాలనుకుంటే దే కెన్ ఎనీ టైమ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫ్యాక్టరీ అండ్ వాచ్ దేర్ సోఫా మేకింగ్.
సో మనమైతే ఇప్పుడు నిజాంపేట్లో ఉన్న కంఫీ మ్యాట్రెస్ అవుట్లెట్లో అయితే ఉన్నాము. వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ఇక్కడికి వచ్చి కూడా కంపెనీ అవుట్లెట్కి వచ్చి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి 99 ఛానల్ వారికి మా స్టోర్కి ఇచ్చేసినందుకు సంతోషం. అలాగే మార్నింగ్ మీరు మా ఫ్యాక్టరీకి వెళ్ళి కాంపీ మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చర్లపల్లిలో ఉన్న యూనిట్కి వెళ్ళి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, సో అక్కడ మేము ఎటువంటి ఫ్యాబ్రిక్ వాడతాం, ఎటువంటి మెటీరియల్ వాడతాం అన్నీ కూడా మీకు అంతా కూలర్షంగా మీకు మేము వివరంగా చెప్పినామండి. అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చర్లపల్లి చాలా ఫ్యాక్టరీ సిటీకి దూరంగా ఉంది కాబట్టి ఇలాంటి కాంపీ మ్యాటర్ స్టూడియోస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నిజాంపేట ఏరియా కానీ, లేకపోతే ఎల్బీనగర్ కానీ, లేకపోతే ఉప్పల్ కానీ, లేకపోతే భీమవరం కానీ, రాజమండ్రి కానీ, సో ఇలాగా భద్రాచలం కానీ ఇలా అవుట్లెట్స్ మేము చాలా పెట్టామండి. ఎందుకంటే అంత దూరం ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. ప్లస్ అందుకని దగ్గర నియరెస్ట్ ప్లేస్ వెళ్తే వాళ్ళు స్టోర్కి వెళ్ళి మ్యాట్రసెస్ బుక్ చేసుకుంటారు. వాళ్ళకి చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఆ స్టోర్కి వచ్చి మ్యాట్రస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ప్రైసెస్ ఎంత ఉన్నాయి వచ్చి వాళ్ళు డిస్కస్ చేసి అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి ఈ అవుట్లెట్స్ అనేది మేము కాంపీ మ్యాటర్ స్టూడియో, టచ్వుడ్ సోఫా స్టూడియో పెట్టి పెట్టడం జరిగిందండి. సో ఇది 7 years నుంచి మేము ఆల్రెడీ స్టూడియోస్ ద్వారా మ్యాట్రసెస్ ప్లస్ సోఫాస్ వాటర్ మేబీ అన్ని ఈ సిరీస్ అన్నీ కూడా మేము కస్టమర్కి అందించబడుతుంది డైరెక్ట్ ఫ్యాక్టరీ టు కస్టమర్స్. సో దాంతో మనం ఇలా కస్టమర్కి మంచి ప్రైసు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి మనం ఈ కాంపీ మ్యాటర్ స్టూడియో ఏర్పాటు జరిగిందండి. సో వర్మ ఎంటర్ప్రైజ్ అనే సంస్థ ద్వారా ఈ సేవలు మీకు అందించబడుతున్నాయండి. వర్మ ఎంటర్ప్రైజ్ అనేది నిజాంపేట బృందావన కాలనీ ఉందండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9866181264. నా పేరు గంగాధర్ రాజు సిలివరి. సో ఈ విధంగా మేము మ్యాట్రసెస్ అనేది భీమవరం, రాజమండ్రి ప్లస్ బ్రాంచెస్ ద్వారా కాటు మీకు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసినా సరే మీకు డైరెక్ట్గా మీ డెస్టినేషన్కి మీకు చేరవేస్తామండి. సో మా దగ్గర మంచి మ్యాట్రసెస్తో పాటు పిల్లోస్ ప్లస్ సోఫా కబర్డ్స్, స్లిమ్ మ్యాట్రస్, అన్ని రకాల సోఫాలు, ఎల్ టైప్ సోఫాసు, మళ్ళీ అలా రిక్లైనర్ సోఫాసు, ఎవ్రీథింగ్ అన్ని ఫర్నిచర్ అన్ని ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయండి. మమ్మల్ని సంప్రదించండి. మేము క్వాలిటీకి చిరునామా ప్లస్ ఇంకేంటంటే మంచి సర్వీసు. ఈ మ్యాట్రసెస్ సర్వీస్ ఇవ్వడంలో మేము కస్టమర్కి వారంటీ ఇవ్వడంతో పాటు ఆ వారంటీ తగ్గట్టుగా మేము మంచి సర్వీస్ ఇవ్వబడుతుంది. సో అందుకని మమ్మల్ని ఎందుకు సంప్రదించాలంటే ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అందుకనే మా దగ్గర మంచి క్వాలిటీ కస్టమర్స్ అందరూ వస్తారండి, రిపీట్ కస్టమర్ వస్తారండి. చాలా ధన్యవాదాలండి మా స్టోర్ ఇచ్చేసినందుకు 99 ఛానల్ అందరికీ. థ్యాంక్ యూ మనీషా మేడం గారు. మీరు కూడా ఎవరైనా నియరెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా బాచ్పల్లి, నిజాంపేట ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలని అనుకుంటే ఈ చెప్పిన అడ్రస్కి మీరైతే విజిట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా మనకు వస్తుంది కాబట్టి సో మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ అనేది ఉంటుంది. సో మీరు కూడా విజిట్ అవ్వచ్చు. డూ విజిట్ కంఫీ మ్యాట్రెస్. థ్యాంక్ యూ.